హలో ఫ్రెండ్స్, మీ బ్రహ్మచర్యం బ్రేక్ అవ్వడం వల్ల మీరు బాధపడుతున్నారా? ఈ అడిక్షన్ నుండి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారా? నో ప్రాబ్లం. ఈ వీడియో అయిన తర్వాత మీ లైఫ్ ఫోర్స్ని మీరు ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయరు. సో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మీ కళ్ళు ఒకసారి మూసుకొని ఆలోచించండి. అసలు మీరు మీ బ్రహ్మచర్యాన్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? ముందుగా దీన్ని బ్రేక్ చేయడం వల్ల దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని మనం తెలుసుకుందాం. అలాగే ఈ ప్రాబ్లం నుండి ఒక అబ్బాయి ఎలా బయటకు రావచ్చు అని కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి మీరు మీ అద్దం ముందుకు వెళ్ళి మీ ఫేస్ని ఒకసారి మీరు చూసుకోండి. మీ ఫేషియల్ స్కిన్ అనేది ఎంతలా డ్యామేజ్ అయిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు జస్ట్ 21 ఆర్ 22 ఇయర్స్ మాత్రమే ఉంటుండొచ్చు, బట్ మీరు 45+ ఉన్న అబ్బాయిల్లా కనిపిస్తూ ఉంటారు. మీ లైఫ్ అనేది అన్ని వైపులా డ్యామేజ్ అవుతూ వస్తుంది. నిజం చెప్పండి, మీరు నిజంగా మీ బాడీ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా? లేదా మీ బాడీ ఆల్రెడీ చాలా వీక్ అయిపోయినట్టుగా అనిపిస్తుందా? అసలు మీకు గుర్తుందా, లాస్ట్ 3 days బ్యాక్ మీరు డిన్నర్లో ఏం తిన్నారనేది? చాలా మంది వారు 3 days బ్యాక్ వారి డిన్నర్లో వారు ఏం తిన్నారని మనం అడిగామనుకోండి, చాలా మంది దీనికి సరిగా ఆన్సర్ చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఈ బ్రహ్మచర్య శక్తిని నాశనం చేయడం వల్ల మీ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ అనేది తగ్గిపోతుంది. ఇది మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కి చాలా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. ముందు మీరు చాలా స్పీడ్ గా పరిగెత్తేవారు, చాలా ఈజీగా వెయిట్స్ అన్నింటినీ ఎత్తుతూ ఉండేవారు. బట్ ఇప్పుడు మీరు అలా చేయడం వల్ల మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ బోన్స్ నుండి కటకటమనే సౌండ్స్ రావడం మీరు గమనించే ఉంటారు. బట్ ఇలా మీ బోన్స్ నుండి ఇలా సౌండ్ రావడం అనేది అంత మంచిది కాదు. ఈ ఏజ్ లో మీ లుక్స్ అనేవి చాలా బెటర్ గా, చాలా హ్యాండ్సమ్ గా మీరు ఉండాల్సింది. బట్ మీకున్న ఈ అడిక్షన్ వల్ల మీరు చాలా అన్అట్రాక్టివ్ గా మారిపోవడం మొదలెడతారు. ఈ అడిక్షన్ వల్ల ఏమవుతుందంటే, మీరు డే అంతా మీ బెడ్ పైనే పడుకునే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు. మీలో ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ముందు మీకు చాలా ఎక్కువగా ధైర్యం ఉండేది, బట్ ఇప్పుడు మీరు జస్ట్ ఆ 3 seconds ప్రెజర్ కోసం మీరు మీ నిద్రను కూడా త్యాగం చేస్తున్నారు. మీరు కనుక మీ లైఫ్ ఫోర్స్ని రాత్రులు వేస్ట్ చేశారనుకోండి, దాని ఎఫెక్ట్ అనేది డే అంతా ఖచ్చితంగా మీపై పడుతుంది. సో ఈ ఫీలింగ్ నుండి బయటకు రావడానికి మళ్ళీ మీరు బ్రహ్మచర్యాన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు మాత్రమే కాదండి, ఈ ప్రాబ్లమ్ ని కొన్ని లక్షల మంది అబ్బాయిలు ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు. చివరికి వీరు ఎటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారంటే, వారి గురించి ఎవరు కూడా పట్టించుకునే విధంగా వారు తయారవుతారు. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాళ్ళని పట్టించుకోరు. ఏ అమ్మాయి కోసం అయితే అతను తన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడో, ఆ అమ్మాయి కూడా అతనిపై ఇంట్రెస్ట్ చూపించదు. ఇతని కాపాడడానికి ఎవరూ రారు. అతని జీవితం మొత్తం నాశనం అవుతుంది. నేను మీలాంటి చాలా మంది అబ్బాయిల మంచి కోరేవాడిని. అందుకే మళ్ళీ చెబుతున్నాను, ఇప్పటికీ కూడా టైం ఉంది మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి. మాకు కొంతమంది మెయిల్స్ వచ్చాయి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వదలకుండా వీటిలో ఎక్కువగా మునిగిపోవడం వల్ల వారు మెంటల్లీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఈ మెయిల్స్ ద్వారా వారు మాకు చెప్పుకున్నారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పర్సన్ ని మీ దగ్గరున్న ఒక జాబ్ లో అతన్ని అపాయింట్ చేద్దామని అనుకుంటున్నారు. బట్ అతను చూడ్డానికి చాలా వీక్ గా, చాలా అలసిపోయినట్టుగా ఉన్నాడు. మెంటల్లీ చాలా వీక్ గా ఉన్నాడు. అతనికి అతని చేతులపై కూడా కంట్రోల్ లేదు. డేలో చాలా సార్లు అతను తన బ్రహ్మచర్య శక్తిని చాలా సార్లు నాశనం చేస్తూ ఉంటాడు. సో ఇతని ద్వారా మీరు మీకున్న ఇంపార్టెంట్ పనిని మీరు ఇతనితో చేయిస్తారా? ఖచ్చితంగా చేయించరు. ఇతను అతని జీవితం కోసం అతనే ఏం చేయట్లేదు. అలాంటివి వేరొకరి జీవితం కోసం ఇతను ఏ విధంగా సహాయపడగలడు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో దీని నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందాం పదండి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, మీ ఫోన్లో ఎప్పుడైతే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అండ్ సెలెక్టివ్ పిక్స్ లాంటివి లేనప్పుడు మాత్రమే ఇది మీకు పాసిబుల్ అవుతుంది. అలాగే ఇప్పటి నుండి మీ అటెన్షన్ని అడల్ట్ కంటెంట్ వైపుగా తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ ఎటువంటి ఫ్రెండ్స్తో ఉండాలి అంటే, ఎవరైతే కెరీర్ మీద చాలా సీరియస్గా ఉంటారో, ఎవరైతే ఇంటెలిజెంట్ కన్వర్జేషన్లో పాల్గొనే వ్యక్తులతో మాత్రమే మీరు ఎక్కువగా మీ టైంని మీరు స్పెండ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంతలా బిజీ అయిపోవాలంటే, మీ దగ్గర పనికిరాని మాటలు మాట్లాడడానికి మీకు టైం లేనంతలా మీరు మీ పనుల్లో బిజీగా ఉండాలి. ఎవరైతే 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నారో చాలా జాగ్రత్తగా వినండి. మీ మనసు ఎప్పుడైతే చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుందో, ఆ టైంలో ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీడే మార్నింగ్ లేచి కొంతసేపు అట్లీస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. పడుకునే ముందు మీ ఫోన్ ఎక్కువగా వాడకండి. ఎటువంటి సెలెక్టివ్ పిక్స్ ఆర్ వీడియోస్ లాంటివి చూడకండి. దీనివల్ల ఏమవుతుందంటే, చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. దీనివల్ల నైట్ ఫాల్ ఛాన్సెస్ అనేవి మీకు చాలా వరకు తగ్గిపోతాయి. మీరు నిజంగా ఈ బ్రహ్మచర్యాన్ని మీరు పాటించాలి అని మీరు అనుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు తప్ప మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు. ఎవరైతే వారి జీవితం నాశనమైందని వారు ఫీల్ అవుతున్నారో, వారి జీవితం మళ్ళీ వారి చేతుల్లోకి రావడం మొదలవుతుంది. అలాగే ఎవరైనా సరే ఈ నో ఫ్యాప్ సేమ్ అటెన్షన్ అండ్ బ్రహ్మచర్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంటుంది. అందులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు.
అలాగే మీరు ఈ మాస్టర్బేషన్కి ఎక్కువగా బానిసగా మారిపోయి మీ బాడీలో ఎటువంటి ఎనర్జీ లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఆల్ఫా సర్జ్ అనే ఎనర్జీ డ్రింక్ని మేము మీకు పరిచయం చేస్తున్నాం. దీనివల్ల మన బాడీకి ఎంత లాభం అంటే దీన్ని జస్ట్ మనం మాటల్లో చెప్పలేము. దీన్ని మీరు ఒక 6 నెలలు వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్ అని. ఈ ఆల్ఫా సర్జ్ ఎనర్జీ డ్రింక్ పౌడర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్లీ మాకు మెసేజ్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.